కేదార్నాథ్లో తెలుగు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులకు సంబంధించి టీవీ9 పలు కథనాలు ప్రసారం చేసింది. వీటికి కేదార్నాథ్ కలెక్టర్ స్పందించారు. ఇది ఖచ్చితంగా టీవీ9 ఇంపాక్ట్ అని చెప్పాలి. అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడారు. దీంతో ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి తెలుగు యాత్రికులందరినీ కూడా తరలించాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సహాయక బృందాలన్నీ కూడా యాత్రికుల్ని హెలికాప్టర్లలో అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నాయి. కేదార్నాథ్ స్వర్గరోహిణి కాటేజ్ లో పలువురు తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారన్న సమాచారంతో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సేఫ్ గా తమ గమ్యస్థానాలకు తరలిస్తూ ఉన్నారు. మేము ఆంధ్ర నుంచి ఒక 10 మంది భక్తులు మన కేదార్నాథ్ వచ్చామండి. హైదరాబాద్ నుంచి ఒక 5గురు వచ్చారు. మొన్న క్లైమేట్ బాగోపడంతో 4 రోజులుగా మేము అక్కడే ఇరుక్కుపోతే ఈరోజు ఉదయం బొక్కా కృష్ణ గారికి హైదరాబాద్ శంషాబాద్ ఆయనకి ఫోన్ చేసి ఇలా మేము ఇక్కడ ఇరుక్కుపోయామని చెప్తే వారు మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు వాళ్ళకి మాట్లాడి మాకు వెంటనే ఈరోజు హెలికాప్టర్ అరేంజ్ చేశారు 4:30 కల్లా. వారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము మొత్తం 10 మంది వచ్చాం. 10 మందిలో 5గురు పైన ఉండిపోయామండి. హైదరాబాద్ నుంచి ఒక 3 ఉండిపోయారు, బోయినపల్లి వాళ్ళు మేము 5గురు ఇప్పుడే మేము దిగాం. ఇంకొక 3 ఉన్నారు. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నామండి. ప్రస్తుతానికి ఇక్కడ మేము ఉన్నది గుప్తకాశీ, కేదార్ నుంచి గుప్తకాశీకి వచ్చాం. ఇంకా 3 వాళ్ళపై కేదార్ నుంచి గుప్తకాశీకి రావాలి. బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.